గుండెల్లో ఉన్న ప్రేమకి అడ్డుగోడగా గుండెలపైన నువ్వుంటావు. ఇక నాలో ఉన్న ప్రేమ నా జన్మ ముగిసేదాకా నాలోనే సమాధైపోతుంది. నిన్ను నా కోడలిగా చేసుకుని అన్నపూర్ణమ్మ రుణం తీర్చుకుంటాను. ఇప్పుడు నా మనసు కాస్త తేలిగ్గా ఉంది ఛాయా. ఏంటి అరుపులు? చూడు ఛాయా. ఈ అమ్మాయి ఇక్కడికొచ్చిందేంటి? ఏయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నావేంటి? ముందు బయటికి నడు. రుద్రనీలకంఠతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి తేలితే గాని ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేసేది లేదు. ఏంటి నాలుక ఎటుబడితేటు తిరుగుతుంది, నోరు ఎటుపడితేటు కదులుతోంది? ఏంటి సంగతి? ఖరీదైన జీవితం చేతికి అందినట్టే అంది, చేజారిపోయేసరికి ఉక్రోషం తన్నుకొస్తున్నట్టుంది రత్నాంగి. అంతే కదా అన్నయ్య, పాలరాతి నేల మీద నడుద్దాం, పట్టు పరుపుల మీద పడుకుందామని పాపం ఎన్నో కళ్ళు కనుంటుంది. ఇప్పుడు ఆ కలలన్నీ కళ్ళలైపోయేసరికి సహించలేక నోరిలా అడ్డదిడ్డంగా తిరుగుతోంది. చూడీశ్వరి, నువ్విక్కడ ఎంత అరిచినా, ఎంత ఆవేశపడినా నీ అరుపులకి ఆవేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెళ్ళిక్కడి నుంచి. చెప్పాను కదా, నేను తేల్చుకోవాల్సిన విషయాలు తేలే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని. తనకి ఇలా చెప్తే అర్థం కాదు పతి. మెడ పట్టుకొని బయటకి గెంటేయడమే సరైన దారి. రత్నాంగి గారు, ఏం చేస్తున్నావు రత్నాంగి? పంటకి చీడ పడితే ఏం చేస్తారక్కా? చిదిమి పారేస్తారు. ఇక్కడ నేను చేస్తున్నది కూడా అదే. ఈశ్వరి ఇంటికి పట్టిన చీడ, అందుకే తరిమి కొడుతున్నాను. చాలు రత్నాంగి, ఇప్పటి వరకు జరిగినవన్నీ చాలు. ఇంకా కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. దీందే ముందులే యశోద గారు, కింద పడ్డాను, చిన్న దెబ్బే, అంతే కదా. కానీ మీరు నా బ్రతుకు మీద కొట్టారు. అది భరించలేని దెబ్బ. మీరు మీ కొడుకు ఊరేసినంత పని చేసి పక్కనున్న వాళ్ళని ఊరుకోమంటున్నారేంటి? ఈశ్వరి, నువ్వు అడిగే ఏ ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. మంచితనానికి మానవత్వానికి మూర్తి భవించిన స్వరూపంలో ఉండేవారు మీరే ఎందుకు ఇలా అయిపోయారు యశోదాదేవి గారు?
వాడు తప్పు చేశాడని వెలివేసే కన్నా వాడు చేసిన తప్పుని క్షమించి కడుపులో దాచుకోవడం మిన్న. ఒక తల్లిగా నేనంతకన్నా గొప్ప పని చేయలేను. నన్ను క్షమించు. ఈశ్వరి, మా అమ్మ నీకు సంజాయిషి చెప్పుకునే అవసరం లేదు. తప్పుల గురించి మాట్లాడి నిన్ను సమాధానపరచవలసిన అవసరమూ లేదు. అనవసరమైన రాద్ధాంతం చేయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను రుద్రగారు, వెళ్తాను. ఈ ఇంట్లోనూ మీ మనసులోనూ స్థానం లేదని తెలిసిన క్షణమే మీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోయాను. హ, ఇంకా ఈ ఇంట్లో మాత్రం ఎందుకు ఉంటాను? కానీ మీ వల్ల జరిగిన పాపాల చిట్ట మీకు తెలియాలి కదా, అది చెప్పేసి వెళ్దామని వచ్చాను. మా కుటుంబాన్ని వీధికి లాగి ప్రేమించినట్టు తల్లి కొడుకులు నన్ను నమ్మించి నా జీవితాన్ని నాశనం చేశారు. అమ్మా, పెళ్లి కూతురు తరపున ఎవరూ లేనందున, రెండు కుటుంబాల తరపున మీరే ఉన్నందున లగ్నపత్రిక మాత్రమే రాయడం జరిగింది. ఇంతకీ పెళ్ళెప్పుడు పంతులు గారు? పేరు బలాలను బట్టి వచ్చే మాఘమాస దశమి నాడు ముహూర్తం మంచిగా ఉంది. పంతులు గారు, మరి అంత దూరం ఎందుకు? దగ్గరలో ఏది మంచి ముహూర్తం లేదంటారా? అవును పంతులు గారు, ముహూర్తం ఇంకాస్త ముందుంటే బాగుంటుంది. అమ్మా, మన సౌకర్యం కోసం ఇలాంటి ఏవేవో బలహీన లగ్నాలు పెట్టుకుంటే తర్వాత అనవసరమైన విఘ్నాలు ఎదురవుతాయి. సరేలేండి పంతులు గారు, మీరన్న ముహూర్తానికే ఖాయం చేద్దాం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా కాస్త సమయం ఇచ్చినట్లుంటుంది. ఈలోపు మా గుట్టు రట్టు కాకుండా ఉండడానికి నానా అగచాట్లు పడాలి.